హలో అండి, వంకాయతో ఏ కర్రీ చేసినా దాని రుచి చాలా బాగుంటుంది కదా. మరి దానికి ఆలుగడ్డ తోడైతే ఇంకెలా ఉంటుంది. ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ మసాలాలతో వంకాయ ఆలుగడ్డ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా ఇది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా ఉల్లగడ్డలు నేను ఈ సైజ్ లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మరీ చిన్నగా కట్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి అనమాట ఉడికేటప్పుడు. తర్వాత ఆనియన్స్, టమాటోస్ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు అయితే నేను కట్ చేసుకోలేదు, ఎందుకంటే నల్లగా అయిపోతాయి కాబట్టి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయి హీట్ అయ్యాక తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకున్నాను. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇదంతా బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఆయిల్లో వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసేసుకోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 లవంగాలు అయితే వేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని టమాటోస్ అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. టమాటోస్ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. తర్వాత ఈ వంకాయ ముక్కలు, ఉల్లగడ్డ ముక్కలు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇందులో సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. నేనైతే 1½ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో 2½ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా కొంచెం ఇనిగిపోయి కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేసేసాను. వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం చిక్కగా అయితే ఉడికిపోయింది. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ వంకాయ ముక్కలు గాని ఉల్లగడ్డ ముక్కలు గాని చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. కొత్తిమీర ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ గా ఉంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి గాని చపాతీలోకి గాని ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. వంకాయ అంటే ఇష్టపడే వాళ్ళకు ఈ కాంబినేషన్ ఒక ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.